Hi, welcome to SY Real Estate YouTube channel. ఉప్పల్ నుంచి వరంగల్ హైవే దారిలో బోడుప్పల్ ఫిర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ లో మనకు ఒక G+1 హౌస్ 133 గజాలు 2 హౌసెస్ అనేది G+1 హౌస్ లో మనకి కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. చూస్తున్నారు కదా, ఎలివేషన్ కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉందండి. సో మనకి ఇది 2400 SFT లో కింద సింగిల్ బెడ్రూమ్ పైన డబుల్ బెడ్రూమ్ తోటి ఈ హౌస్ అనేది కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. ఇంకా ఎందుకు ఆలస్యం, వీడియోలో నేను పూర్తి వివరాలు చెప్తాను. ఇల్లు చూసుకుంటూ మాట్లాడుకుందాం మనం, రండి. చూసారు కదా, హౌస్ ముందు 35 ఫీట్ల రోడ్ అండి. ఇది ఎంట్రీ కాగానే ఇది ఈస్ట్ ఫేసింగ్ సంబంధించిన హౌస్ కాబట్టి మనకు ఈస్ట్ ఫేస్ లో బోర్ ఇవ్వడం జరిగింది. అండ్ అదే విధంగా సంప్ అనేది కూడా ఇవ్వడం జరిగింది. ఫస్ట్ ఫ్లోర్ ఒక విధంగా మెట్లు అనేది ఇవ్వడం జరిగింది. ఇక్కడ అంతా వీళ్ళు మంచి కార్ పార్కింగ్ అనేది ఒక 3 కార్స్ పెద్ద కార్స్ పార్క్ చేసుకోవచ్చు, ఒక 4-5 కార్ బైక్స్ అనేది పార్క్ చేసుకోవచ్చు. కార్ పార్కింగ్ ఏరియాలో మనకు ఫాల్ సీలింగ్ అనేది ఇవ్వడం జరిగింది. చూసారు కదా, చాలా స్పేషియస్ గా హౌస్ అనేది వీళ్ళు కన్స్ట్రక్షన్ చేయడం జరిగిందండి. సో మనకు గ్రౌండ్ ఫ్లోర్ లో మనకు సింగిల్ బెడ్రూమ్ అనేది కూడా ఇవ్వడం జరిగింది. అది కూడా చూపిస్తాను. చూడండి, ఇక్కడ నార్త్ డోర్ అనేది ఒకటి ఇక్కడ ఇవ్వడం జరిగింది. కింద సింగిల్ బెడ్రూమ్ కి దీని కూడా మెయిన్ డోర్ టేక్ డోర్ ఇవ్వడం జరిగింది. అదే విధంగా మనకు విండోస్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. UPVC అనేది వీళ్ళు ఇస్తారండి. సో దానికి సంబంధించిన ఇన్స్టాలేషన్ అనేది వాళ్ళు ఫినిష్ చేస్తారు. యాక్చువల్లీ హౌస్ అనేది రెడీ టు మూవ్ హౌస్ అండి. ఇది ఫిర్జాద్ కూడా మున్సిపల్ కార్పొరేషన్ కిందకి వస్తుంది. ఇది అనేది త్వరలో GHMC కూడా కాబోతుంది. మనకి ఇది వరంగల్ హైవే దగ్గర ఉంటుంది. పోచారం ఇన్ఫోసిస్ కూడా చాలా దగ్గరలో ఉంటుంది. రీసెంట్లీ ప్రారంభించిన చెర్లపల్లి రైల్వే టెర్మినల్ కూడా మనకి ఇక్కడ ఒక 5 కిలోమీటర్ 6 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. సో మనం ఇప్పుడు హౌస్ చూద్దాం. సో మనకి ఇది హాల్ అండి. ఇది మనకు ఆల్రెడీ ఈ హౌస్ ఈస్ట్ చూస్తున్నాం కదా, అదే విధంగా వెస్ట్ అనేది కూడా మనకు 2 హౌసెస్ అనేవి అవి కూడా ఉన్నాయి. ఈ మనకి ఈ SY రియల్ ఎస్టేట్ ఛానల్లో అవి కూడా నేను పోస్ట్ చేస్తాను, చూడొచ్చు. రీల్స్ లో కూడా నేను దాని గురించి నేను వీడియోస్ కూడా చేశాను, అది కూడా చూడొచ్చు. మొత్తం 4 హౌసెస్ ఉన్నాయండి. 137 గజాలకు సంబంధించిన ప్రాపర్టీ. సో మనం ఇప్పుడు హాల్ చూసాం కదా, ఎంట్రీ కాగానే లెఫ్ట్ సైడ్ వచ్చి మనకు కిచెన్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ పూజ రూమ్ అనేది కూడా ఇక్కడ పిలిచిన సెల్ఫ్స్ అనేది పైన ఇవ్వడం జరిగింది. మీరు చూడొచ్చు. హౌస్ అనేది కింద ఇక్కడ రెంట్స్ మాత్రం చాలా బాగా వస్తాయండి, ఎందుకంటే అన్ని స్కూల్స్ ఉన్నాయి. సో అదే విధంగా మెట్రోకి జస్ట్ 10 నిమిషాల జర్నీలో మనం మెట్రోకి రీచ్ కావచ్చు. కావున రెంట్స్ అనేది రెంటర్స్ కూడా చాలా బాగా వస్తుందండి ఈ ఏరియాకి. మీకు హాల్ నుంచి రాగానే మనకి ఇక్కడ వాష్ ఏరియా ఇవ్వడం జరిగింది, ఇండియన్ ప్రొవిజన్ ఇవ్వడం జరిగింది. బెడ్రూమ్ చూసారు కదా, చూడండి బెడ్రూమ్ కూడా చాలా స్పేసెస్ గా ఇవ్వడం జరిగిందండి. సో మనకి ఎంట్రీ కాగానే ఎదురుగా సెల్ఫ్స్ అనేది ఇవ్వడం జరిగింది, పైన ఫాల్ సీలింగ్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనకు వెంటిలేషన్ అనేది కూడా ఇక్కడ సైడ్ కు గ్రానైట్ తోటి ఫినిషింగ్ ఇవ్వడం జరిగింది. సో దీని ప్రైస్ అనేది నేను ఫస్ట్ ఫ్లోర్ చెప్తాను. సో ఇవన్నీ కాకుండా పైన వీళ్ళకు స్టోర్ మన మెటీరియల్ దాచుకోవడానికి పైన స్టోర్ ప్లేస్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. కబోర్డ్స్ అని చేయించుకుంటే చాలా బాగుంటుందండి హౌస్ అనేది. ఫ్లోరింగ్ వచ్చి వీళ్ళు మార్బుల్ ఇవ్వడం జరిగింది, చూసారు కదా. సో మనం ఇప్పుడు గ్రౌండ్ ఫ్లోర్ చూసాం, ఫస్ట్ ఫ్లోర్ కూడా చూద్దాం రండి. ఇంతసేపు మనం గ్రౌండ్ ఫ్లోర్ పార్కింగ్ ఏరియా చూసాము. ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్ కింద రెంట్ కి ఇచ్చి పైన ఓనర్స్ ఉండే విధంగా ఈ హౌస్ అనేది కన్స్ట్రక్షన్ చేయడం జరిగిందండి. సో మెట్లు అనేది చాలా బ్లాక్ గ్రానైట్ తోటి వీళ్ళు ఫినిషింగ్ ఇవ్వడం జరిగింది. సో పైకి వెళ్ళడానికి కూడా పైన మెట్లు ఉంది, మెట్లు పోయే విధంగా మెట్లు ఇవ్వడం జరిగింది. స్టీల్ కూడా ఇన్స్టాల్ చేసి ఇస్తారండి. మనకు కింద ఆల్రెడీ అవి వచ్చాయి, త్వరలో ఫిక్స్ చేస్తారు. సో కాలనీ చూసారు కదా, ఎందుకంటే ఎటువంటి డిస్టర్బెన్స్ వెహికల్స్ సౌండ్స్ లేకుండా ఉంది. సో మనం ఇప్పుడు చూస్తుంది బాల్కానీ అండి. బాల్కానీ చూస్తే కాలనీ కూడా వ్యూ చాలా బాగుంది. సో మనకు హౌస్ కి ఎంట్రీ చూసాం కదా, వీళ్ళు ఎంట్రీకి వాల్ కి మొత్తం టైల్స్ ఇవ్వడం జరిగింది. విండో బ్లాక్ గ్రానైట్ తోటి గ్రానైట్ విండో లాగా ఇవ్వడం జరిగింది. దానికి UPVC అనేది ఫిట్ చేస్తారు. సో మెయిన్ డోర్ వచ్చి టేక్ డోర్, చాలా పెద్దగా కాకుండా చాలా సింపుల్ గా వీళ్ళు టేక్ డోర్ అనేది ఇవ్వడం జరిగింది. సో డోర్ అనేది ఫిట్టింగ్ చేసి ఇస్తారండి మనకు. చూసారు కదా, హాల్ ఎల్ షేప్ ఆకారంలో చాలా బాగుందండి. సో నేను ప్రైస్ అండ్ డీటెయిల్స్ చెప్తానన్నాను కదా. ఇది 133 గజాలు ఈస్ట్ ఫేసింగ్ సంబంధించింది 2 హౌసెస్ అవైలబుల్ ఉన్నాయండి. ఇది 2745 ఫ్లాట్ సైజు 2400 SFT ఈ హౌస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. దీని ప్రైస్ వచ్చి 1,30,00,000 అండి, 1,30,00,000. సో దీనికి దాదాపు 70-80% దాకా బ్యాంక్ లోన్ వస్తుంది, డిపెండ్ ఆన్ యువర్ ఎలిజిబిలిటీ బట్టి. సో చూసారు కదా, నేను ప్రైస్ అండ్ డీటెయిల్స్ చెప్పాను. హౌస్ మొత్తం చూసి తనకు కాల్ చేయండి, ఎందుకంటే ఇంతవరకు చూస్తున్నారు అంటే మాక్సిమం మీకు ఈ హౌస్ నచ్చే ఇంతవరకు చూస్తున్నారు అనుకుంటున్నాను. హౌస్ అనేది మెటీరియల్ వాడడం జరిగింది. ఇంతవరకు దాదాపు ప్రీవియస్ గా చాలా హౌసెస్ కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది, అవి కూడా ఆల్రెడీ సోల్డ్ అవుట్. సో మనం ఇప్పుడు హాల్ చూసాము, చాలా పెద్ద హాల్ వచ్చిందండి. సో ఇప్పుడు మన డైనింగ్ ఏరియాలో ఉన్నాం. డైనింగ్ ఏరియా నుంచి కిచెన్, పూజా రూమ్ అండ్ వాష్ ఏరియా కూడా పోయే విధంగా ఇక్కడ వీళ్ళు డోర్స్ ఇవ్వడం జరిగింది. పూజా రూమ్ ఎదురుగా చాలా బాగుందండి. కిచెన్ కూడా చాలా స్పేసెస్ గా సో మంచిగా ఇక్కడ ఇవ్వడం జరిగింది. కిచెన్ లాగా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక్కడ మెటీరియల్స్ పెట్టుకునే విధంగా ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో మనం ఇప్పుడు ఒక సింగిల్ బెడ్రూమ్, ఒక మాస్టర్ బెడ్రూమ్ అనేది కూడా ఇవ్వడం జరిగింది, అది కూడా చూపిస్తాను. డైనింగ్ హాల్ ఏరియాలో వాష్ మిషన్ ప్రొవిజన్ ఇవ్వడం జరిగింది. నల్ల అండ్ డ్రైనేజ్ కోసం ఇక్కడ ప్రొవిజన్ ఇచ్చారు. సో మనకు డైనింగ్ హాల్ ఏరియా నుంచి రాగానే ఇక్కడ మనకు కామన్ బాత్రూమ్ అనేది ఇవ్వడం జరిగింది. దీంట్లో ఒక మాస్టర్ బెడ్రూమ్
బెడ్రూమ్ అని అనుకున్నాం కదా, అది కూడా చూపిస్తాను రండి. సో మాస్టర్ బెడ్రూమ్ చాలా స్పేసెస్ గా ఉందండి, లైటింగ్ కూడా బాగుంది. ప్రజెంట్ పక్కకి కన్స్ట్రక్షన్ చేయలేదు కాబట్టి ఇక్కడ ఈ విధంగా వస్తున్నది. ఫాల్ సీలింగ్ అనేది చాలా మంచిగా ఇచ్చారండి, ఇక్కడ చూసారు కదా. సో హౌస్ కూడా 11x10 డైమెన్షన్ లో ఈ బెడ్రూమ్ అనేది ఉంది. ఇక్కడ సెల్ఫ్స్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. కబోర్డ్ చూసుకుంటే చాలా బాగుంటుందండి. అదే విధంగా మనం మాస్టర్ బెడ్రూమ్ యొక్క బాత్రూమ్ కూడా చూపిస్తాను రండి. సో మాస్టర్ బెడ్రూమ్ యొక్క బాత్రూమ్ కూడా చాలా స్పేస్ ఉందండి, చూపిస్తాను. చాలా బాగుందండి, ఎందుకంటే వీళ్ళ డ్రెస్సింగ్ ఏరియా అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక్కడ డ్రెస్సింగ్ సంబంధించిన మెటీరియల్ ఇక్కడ ఫోర్ చేయొచ్చు. బాత్రూమ్ కూడా చాలా బాగుందండి. ట్యాప్స్, నల్లాలు అనేది కూడా వాళ్ళు ఆఫ్టర్ బుకింగ్ తర్వాత ఇన్స్టాల్ చేసి ఇస్తారు. సో మాస్టర్ బెడ్రూమ్ చూసాం ఎంతసేపు. చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా చూద్దాం. చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా చాలా బాగుందండి. ప్రతి బెడ్రూమ్స్ కూడా ఎక్కడ కూడా క్రాక్స్ లేకుండా హౌస్ అయితే చాలా మంచి కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. ఇక్కడ మనకు ఇడికి వస్తే చాయిస్ మీ చేతిలో ఉంది, వెస్ట్ కావాలా ఈస్ట్ కావాలా. సో ఆ విధంగా ఈస్ట్ వెస్ట్ రెండు హౌసెస్ అనేది వీళ్ళు 2 హౌసెస్ అనేది అవైలబుల్ ఉంది. అన్ని G+1 హౌసెస్ అండి. 137 గజాల్లో దీని ప్రైస్ వచ్చి 1,30,00,000లో దీని హౌస్ అనేది వీళ్ళు సేల్ చేయడానికి వీళ్ళు ప్రైస్ కోట్ చేస్తున్నారు. సో నా ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే లైక్ చేయడం మర్చిపోదు. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలుపగలరు. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.